అమ్మాయి మీ అమ్మ ఏం చేస్తుందమ్మా? మీ అమ్మగా పని అప్పు చెప్పిన ఒకసారి ఇటు రామ్మా. ఏంటి నాన్నగారు రాస్తున్నారు? ఏమి లేదమ్మా, శుభలేఖలు ఎవరెవరు పంపాలని రాస్తున్నాను. మనకు తెలిసిన వాళ్ళందరికీ పేరు పేరున రాశానమ్మా. అవును, మర్చిపోయాను, పెళ్లి కొడుకు ఏమేమి కావాలో చూడాలమ్మా. అలాగే నీకు కూడా ఏమైనా కావాలా? అదేంటి నాన్నగారు, మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అంకుల్, రమణ ఉన్నారా? ఉన్నాడమ్మా. అమ్మా సంధ్య, అన్నయ్యని పిలువమ్మా. అన్నయ్య కోసం ఎవరు వచ్చారు? అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు. అమ్మా, అమ్మనే కాఫీ తీసుకురమ్మనమ్మా. అలాగే నాన్న. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఇప్పుడు దాకా రీకడింగ్ లో మాట్లాడుతున్నావే, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందా అని అడుగుతున్నాను. నా ఫ్రెండ్, జస్ట్ క్యాజువల్ గా కలవడానికి వచ్చింది. ఏం రాకూడదా? ఇప్పుడు క్యాజువల్ గానే వచ్చింది, రేపొద్దున కడుపుతో వస్తుందేమో నా బాధ. ఏంటండి మీరు? ఫ్రెండ్స్ అన్నాక వస్తుంటారు పోతుంటారు. నువ్వు నోరుముయ్. వాడు హద్దుల్లో ఉంటే నీ పద్ధతిగానే మాట్లాడతానే. దాని పెళ్లి వీడి పెళ్లితో ముడిపెట్టారు వాళ్ళు. రేపు వీడు ప్రేమించానని ఏ అమ్మాయినైనా తీసుకొస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది. అదే నా బాధ. ఆ సంబంధం తప్పితే ఇంకో సంబంధమే నాకు దొరకదా? సంబంధం దొరుకుతుందిరా, కానీ ఇంత మంచి సంబంధం దొరకదు. మనుషుల్లో మంచి చెడు అన్నది చూస్తే తెలియదు. చేసేటప్పుడు అన్ని మంచి సంబంధాలే, కానీ చేశాక తెలుస్తుంది మంచి ఏదో తెలియదు. చూసావా నీ పెంపకం ఎలా తయారవుతున్నాడో వీడు. మీరు ఎప్పుడు ఇలా అరుస్తూ ఉంటారుగా. ఏమిటి రాణి వారి ఇవాళ చలాకీగా సెక్సీగా కనబడుతున్నారు? షటప్. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నగారితో మన విషయం చెప్దాం. అది జరిగే పని కాదు ఉషా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, పద వెళ్దాం. బావగారు, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేసుకున్నావా? అలాగే చేద్దాం సార్, తప్పకుండా. అలాగే. ఇంతకీ మా కోడలు ఎక్కడ? డాడీ. అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటా. డాడీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇతనెవరమ్మా? ఇతని గురించే మీతో మాట్లాడాలి డాడీ. ఇతను గురించా? ఇతనెవరో నాకు తెలియదు కదమ్మా. సార్, నేను మీ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాను సార్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. శభాషమ్మా, నాకు కావాల్సింది మీలాంటి యూత్లు ఈ తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఎంత బరిదెగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే? ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది, అంతే కదా? అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది? ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది. లేచిపోయి మన పరువు తీయలేదు కదా.
ఒక్కగాని ఒక కూతురువని అలారి ముద్దుగా పెంచినందుకు ఇంటి పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం చేయాలి? మేము చచ్చామనుకున్నావా? మీ పెళ్లి చెయ్యమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా, ఇది కంప్యూటర్ యుగం, ఇలాంటివి చాలా కామన్. ఏమిటరా కామను? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బరి తెగించి తిరగడం కామనా? ఇలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కామనా? చెప్పరా? అంకుల్, మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. అవునరా, నీతో మాట్లాడటం ఫూలిష్నెస్. అర్థమైందిగా అక్కడ ఏం జరుగుద్దో. పైగా ఏ తండ్రి అయినా తన కూతురు, నాన్న నేను తను ప్రేమించాను, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, నా పెళ్లి చేస్తావా చస్తావంటే ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు విన్నావనుకో, ఏ ప్రాబ్లము ఉండదు. డామేజ్, ఇన్ని విధాలుగా ట్రై చేసినా ఉష లొంగడం లేదు. అదో పెరుగుకొట్టు, అన్నిటినీ నెగిటివ్గానే ఆలోచిస్తుంది. పెళ్లి జరిగితే గాని కౌగిట్లోకి రాదు, పెళ్లి జరిగే దారి కనిపించదు. ఇటు మా ఇంట్లో అటు ఉష ఇంట్లో అంతా రివర్స్. ఏం చేయాలి? ఎలా ఉషను అనుభవించాలి? పెళ్లి జరిగినా కాకుండా ఉషను రుచి చూడాలి. చూడాలి అంటే ఉషను నమ్మించాలి, నమ్మకంగా లొంగ తీసుకుని అనుభవించాలి. అసలు ప్రేమ పెళ్లి ట్రాష్, ఓన్లీ లవ్ అండ్ లస్ట్. దట్స్ ఆల్. ఉషా, ఏం చేద్దాం? నువ్వే చెప్పు. చచ్చిపోదాం. అవును ఉషా, కలిసి ఎలా బతకలేం, కనీసం కలిసైనా చచ్చిపోదాం. నువ్వేమంటావు ఉషా? నీ ఇష్టం. సరే పద. ఇదేంటి, సినిమా ఆఫీసా మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకేంటే. పాప సూపర్ ఉంది. మీరు చూడాల్సింది నన్ను కాదు, ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే షూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సత్య, శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐ మీన్ సన్నా ఉండాలి, కానీ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేయర్, నేను ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటాను. ఆస్త పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, వస్తా. హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం. ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు, చాలా టైం ఉందిగా. నీకు అలాగే ఉంటుంది. మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. పెళ్ళా? ఎవరిని? ఏం శ్రీధర్, ఎప్పుడు జోకులేనా? కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? నథింగ్. అంటే చూడు నందిని, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. అంటే నువ్వు చేసుకోవా? సారీ, నేను పెళ్లి అనే కాన్సెప్ట్కి చాలా దూరం. అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను. శ్రీధర్, అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం నందిని, నీకు తెలుసో తెలియకో నాకు చాలాసార్లు హెల్ప్ చేశాను. అందుకే నువ్వు ఒప్పుకుంటే
ఉంచుకుంటాను. ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు. నువ్వెంతో అమాయకుడు అనుకున్నా గానీ ఇలా అమ్మాయిలు గొంతు కోసేవాడు అని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా నువ్వేంటో నన్ను ఉంచుకునేది కుక్క. నీకంత సీన్ లేదు. ఎక్కువగా ఫీల్ అవుతున్నానా? అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు కామన్. లైట్ తీసుకురా బ్రదర్.